నమస్తే వెల్కమ్ టు 1TV స్పెషల్ ఫోకస్. రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్టుగానే ప్రజల నుంచి తిరస్కరణ కూడా శాశ్వతంగా ఉండదు. అధికారంలో ఉండగా చేసిన పనులు ఇచ్చిన హామీలు ప్రజలతో వారు మెలిగిన తీరును అనుసరించి ప్రజల ఆధారాభిమానాలు ఉంటాయి. కొన్నిసార్లు సెంటిమెంట్ వర్కౌట్ అవుతే మరికొన్నిసార్లు అభివృద్ధి అజెండాకు ప్రజలు జై కొడతారు. అదే ప్రజలు సానుభూతి పనులను కూడా ఒక్కోమారు అక్కున చేర్చుకుంటారు. ప్రజలతో నాయకులకు అవసరాలు, నాయకులకు ప్రజలతో అవసరాలు, ఈ అవసరమై అందరినీ నడిపిస్తుంది. అవసరాలనేవి లేకుంటే ఈ ప్రపంచం తీరు మరోలా ఉంటుంది. గతంలో జగన్కు జై కొట్టిన ప్రజలు ఇప్పుడు తిరస్కరించారు. గతంలో బాబును తిరస్కరించిన అదే ప్రజలు ఇప్పుడు అధికారం కట్టబెట్టారు. నాయకులు మాత్రం ఒకరినొకరు తిట్టుకొని అధికారాలను ఒకరికొకరు మార్చుకునేలా ప్రజలకు అవకాశం ఇస్తున్నారు. ఇప్పటి నుంచే ఆ మార్పు మొదలవుతుందా అంటే విశ్లేషకులు అవుననే సమాధానమిస్తున్నారు. ఇంతకీ ఏమిటా మార్పులు, ఏమిటి అవకాశాలు, ఈరోజు స్పెషల్ ఫోకస్లో చూద్దాం. అవసరానికి తగ్గట్టుగా రంగులు మార్చేదే రాజకీయం. అవసరానికి అనుగుణంగా ప్లేటు పిరాయించే వారే నాయకులు. ఒక పార్టీలో ఉండగా ఆ పార్టీ పెద్దలను హై నాయక అంటూ పొగడ్తలతో ముంచెత్తిన వారే ఎన్నికల్లో ఓడిపోగానే అదే పార్టీపై విమర్శలు చేస్తూ పక్క పార్టీలోకి జంప్ అవుతారు. ఇది ఏ పార్టీకి మినహాయింపు కాదు. జంపింగ్ జిలానీలు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఇలాంటి వారిని ప్రజలు కూడా ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సిట్యువేషన్ కు ఇది కరెక్ట్ గా సరిపోతుంది. నీ అంతటి వాడు లేదన్నా ఎంత బంధువులే పార్టీ ఓడిపోగానే నీ నిర్ణయాలు తప్పని, నీ దగ్గర ఉండటం అనవసరమని చెప్పి పార్టీ ఫిరాయించేస్తున్నారు. ఒక్కోసారి ఇవే ప్రతిపక్షానికి బలాన్ని చేకూరుస్తుంటాయి. ప్రతిపక్షంలో ఉన్న నాయకులను తిరిగి నిలబెట్టేందుకు ఉపయోగపడుతుంటాయి. ప్రజలు గమనిస్తుంటారుగా. మరి జంపింగ్ జిలానీల సంగతి పక్కన పెడితే అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఈ సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ప్రజలు అధికారం కట్టబెట్టేందుకు, అధికారాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సిద్ధమవ్వాలి. వాటిపైనే దృష్టి సారించాలి. అభివృద్ధిని ప్రజల కంటికి కనిపించేలా చేయాలి. ఇవన్నీ చేసిన తరువాత ఎన్నికలు రాబోతున్నాయనగా అప్పుడు ప్రతిపక్షం పైన, ప్రతిపక్ష నాయకులపైన విమర్శలు చేస్తూ తాము చేసిన అభివృద్ధిని చూపుతూ ఎన్నికలకు వెళ్ళాలి. అప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బాగుంటుంది. అలా కాకుండా రివర్స్ లో వెళ్తేనే ఇబ్బంది. రివర్స్ పాలిటిక్స్ అందరినీ ఇబ్బందులు పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇది ఘోర అవమానమే. 151 నుంచి 11 సీట్లకు పరిమితం కావడం అంటే చాలా దారుణం. ఈ దారుణాలకు కారణం స్వయం కృతాపరాధమే.
అసలే వీక్ అయిన పార్టీ, పైగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మరింత దిగజార్చింది. పైగా ముప్పేట దాడి. టీడీపీ నేతలు ఏదో ఒక విషయంగా వైసీపీపై దుమ్మెత్తి పోస్తున్నారు. జగన్ పై అయితే ఒంటికాలిపై లేస్తున్నారు. జనసేన సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఎలా విరుచుకుపడుతున్నాడో చెప్పక్కర్లేదు. పార్టీని లేకుండా భూస్థాపితం చేస్తామని హెచ్చరిస్తున్నారు పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరూ మాట్లాడితే మేమేమన్నా తక్కువ అన్నట్లు బీజేపీ కూడా విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతోంది. ముప్పేట దాడితో వైసీపీ కుదేలవుతుందని వైసీపీ నేతలు బయటకు రారని ఆయా పార్టీలు అనుకుంటున్నాయి. అయితే ఈ ముప్పేట దాడి ఫలితం వైసీపీ జగన్ కు అనుకూలంగా మారుతుందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఇలా అధికార పార్టీల నుంచి ఎదురయ్యే ముప్పేట దాడిని కీలకమైన నేతలే తిప్పికొట్టాలి. అది కూడా సరళమైన భాషతోనే మాట్లాడాలని ఇప్పటికే పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీనికి నిదర్శనమే ఇటీవల జరిగిన కొడాలి నాని ప్రెస్ మీట్. ఇద్దరు మాట్లాడితే ఎలా ఉంటుందో వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు చూశారు. ప్రతిపక్షంలోకి వచ్చాక ఎలా మాట్లాడారో చూస్తే అర్థమవుతుంది నోరు జారితే అడ్రస్ గల్లంతవుతుందని. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంతో జగన్ పరువు పూర్తిగా పోయింది. తిరుమల విషయంలో ఏవైనా తప్పులు చేస్తే ఆ స్వామి ఊరుకోడన్న సంగతి పాపం జగన్ కు అర్థం కాలేదు. అందుకే తప్పుడు సరిదిద్దుకునేందుకు మరోసారి తిరుమలకు వెళ్తున్నారు. అది ఎన్నడూ లేని విధంగా కాలినడకన. అయితే ఇప్పుడు జగన్ నడుస్తున్నది పాదయాత్ర కాదన్నది గుర్తుపెట్టుకుంటే చాలు. స్వామిపై భక్తితో తిరుమలకు చేరుకుంటే ఆయనే జగన్ కు దారి చూపుతారు. అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో జగన్ తిరుమలకు ఎన్ని మార్లు వెళ్లినా అక్కడ డిక్లరేషన్ ఇవ్వలేదు. సతీ సమేతంగా వెళ్లి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన చోటు ఇక ఒంటరిగా వెళ్లారు. ఇదే జగన్ ను ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేసింది. చేసిన తప్పుడు క్షమించమని చెప్పి వేడుకునేందుకు, జరిగిన పొరపాట్లను అపరాధం చేసుకునేందుకు జగన్ తిరుమలకు వెళ్తున్నారు. ఇది ఆయన మైలేజ్ ని పెంచుతుందని అనే భావన అందరిలోనూ ఉన్నది. చాలా మంది జగన్ ను తిరుమలకు రానివ్వబోమని అడ్డుకుంటామని అంటున్నారు. ఒకవేళ జగన్ ను తిరుమల వెళ్లకుండా అడ్డుకుంటే అది జగన్ కు కలిసి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ తిరుమలకు వెళ్లి డిక్లరేషన్ ఇస్తే స్వామిపై నమ్మకం ఉన్నట్టు. ఒకవేళ డిక్లరేషన్ ఇవ్వకుండానే దర్శించుకొని వస్తే అధికార పార్టీ నేతలతో పాటు ప్రజలు కూడా విమర్శించే అవకాశం ఉంది. జగన్ ప్రజల్లోకి ఎలా వెళ్లాలో బాగా తెలుసు. వారి నుంచి సానుభూతిని ఎలా పొందాలో కూడా తెలుసు. తిరుమల తర్వాత ఆయన ప్రజల్లోనే ఉంటారని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల సమక్షంలోనే ప్రశ్నిస్తారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న గుసగుసలు. పైగా ప్రభుత్వం ఏదో ఒక రూపంలో జగన్ పై నిత్యం బురద జల్లేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నాన్ని పార్టీ నేతలు అడ్డుకుని ఒంటరివాడిని చేసి బురద జల్లుతున్నారనే సింపతిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అధికారంలోని 3 పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా జగన్ పై విమర్శలు చేస్తే అది జగన్ కు లాభమే తప్ప నష్టం కాదన్నది వైసీపీ వర్గాల అంచనా. ఇక సామాజిక వర్గ పరంగా కూడా జగన్ కు ఇది కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆయనకు దూరంగా ఉన్నారు. ఈ సామాజిక వర్గం ఓటర్లు కూడా గత ఎన్నికల్లో జగన్ కు ఓటు వేయకపోవడం విశేషం. అయితే జగన్ ను ఒంటరిని చేసి ఇబ్బందులు పెడుతుంటే వీరంతా చూస్తూ ఊరుకోరని,
ఏదో ఒక సమయంలో తిరిగి వీరంతా జగన్ కు అండగా నిలుస్తారని వైసీపీ అంచనా వేస్తోంది. అయితే తిరుమల వ్యవహారం తర్వాత దళితులు మైనార్టీల్లో జగన్ కు సానుభూతి పెరిగిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఇది సహజమే. అయితే ఈ సింపతిని జగన్ తనకు అనుకూలంగా మార్చుకోవాలి. ప్రభుత్వం మైనార్టీలు దళితుల కోసం ఇచ్చిన హామీలు అమలు చేసేలా జగన్ వీరి మధ్య ఉండి కొట్లాడాలి. అప్పుడే సింపతి మరింతగా వర్కౌట్ అవుతుంది. సంక్షేమ పథకాలపైనే వీరంతా ఆధారపడి ఉంటారు. దేనిని ఆలస్యం చేస్తే ఫలితం తీవ్రంగా ఉంటుంది. కొంతమంది వైసీపీ నేతలైతే తిరుమల లడ్డు వ్యవహారాన్ని అటు చంద్రబాబు గాని ఇటు పవన్ కళ్యాణ్ గాని ఎంత సాగదీస్తే అంత మంచిది అని అంటున్నారు. కల్తీ జరిగింది, పరిష్కారం లభించింది. ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెట్టి రాష్ట్ర పాలన సంక్షేమ పథకాలపై దృష్టి సారించాలి. ఇదే వ్యవహారాన్ని పట్టుకుని సాగదీస్తే అది రివర్స్ అయి అధికార పక్షం మెడకే చుట్టుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ పార్టీ నేతలు వేసుకుంటున్న లెక్కలివే. ఏ లెక్కలు అంచనాలు నిజమవుతాయా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. కీప్ వాచింగ్ ప్రతిక్షణం ప్రజల పక్షం.